మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మధుర మమకారం. ఓకే, మరి పిల్లలిద్దరు రెడీగా ఉన్నారు. సో ఒక బుడ్డి పాప, ఒక పెద్ద పాప. ఫస్ట్ వీళ్ళిద్దరిని పరిచయం చేసేసుకుని తర్వాత వాళ్ళ మదర్స్ దగ్గరికి వెళ్దాం. హాయ్. హాయ్ అక్క. ఏం పేరు నీ పేరు? మై నేమ్ ఇస్ నిఖిల. నిఖిల. సో ఇద్దరు మీ మదర్ ఎవరు? పుష్పలత. పుష్ప గారు ఎవరండి? హాయ్ అండి. సో ఏ క్లాస్ చదువుతున్నావు? 6th క్లాస్. 6th క్లాస్. నువ్వు ఒక్కదేనా? నీకు చెల్లి, తమ్ముడు, అక్క ఎవరైనా ఉన్నా? అన్నయ్య ఉన్నారు. అన్నయ్య ఉన్నాడా? ఏం చదువుతున్నాడు అన్నయ్య? కాలేజ్. అన్నయ్య కాలేజా? ఏం పేరు అన్నయ్య పేరు? ఆదర్శ్. ఆదర్శ్. నీ హాబీస్ ఏంటి నిఖిల? రీడింగ్ బుక్స్. అన్ని బుక్స్ చదువుతావా? స్టోరీ బుక్స్ అలా ఎక్కువ ఇష్టమా? ఓకే, సో అయితే నువ్వేం చేస్తావంటే ఈరోజు నీకు నచ్చిన ఎనీ 3 వెరైటీస్ నాకు చెప్పావనుకో, నేను బుక్ లో రాస్తాను. సో నువ్వు బాగా ఆలోచించుకో ఏవైనా 3 రెసిపీస్. నేను మళ్ళీ వస్తాను నీ దగ్గరికి, ఓకేనా? హలో. హాయ్. ఏం పేరు నీ పేరు? ఎంఎస్ మాన్విక. ఎంఎస్ మాన్విక. సూపర్, భలే ఉంది నీ పేరు. మీ మమ్మీ పేరేంటి? ఇందు. ఇందు గారు. హాయ్ అండి. సో ఒకతేనండి పాప మీకు? లేదు, ఒక బాబు ఉన్నాడు. బాబు. చిన్న బాబా పెద్ద బాబా? చిన్న బాబు. చిన్న బాబా. ఏం పేరు మీ తమ్ముడు పేరు? పేరు పెట్టారా? ఏం పేరు? ప్రిన్స్. ప్రిన్సా? వావ్. నువ్వు స్కూల్కి వెళ్తున్నావా మాన్విక? ఏం చదువుతున్నావు? ఎల్కేజీయా, యూకేజీయా, PP1, PP2? ఫస్ట్ క్లాస్. అమ్మ బాబాయ్, నువ్వు ఫస్ట్ క్లాసా? ఓ నైస్. సో మాన్విక, నీకు అన్ని వంటలు ఇష్టమేనా? అన్ని తినేస్తావా మమ్మీ ఏం చేసినా కూడా? ఓకే, సో ఇప్పుడు నువ్వేం చేస్తావంటే ఒక 3 వెరైటీస్ నువ్వు కూడా ఆలోచించి పెట్టు, ఓకేనా? నేను అక్కడ అక్క దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ నీ దగ్గరకు వస్తాను, ఓకే? సో ఇందు గారు తీసుకోండి ఒకటి, మీరు ఒకటి తీసుకోండి. చూడండి ఏమొచ్చాయో. సో ఏమొచ్చిందండి మీకు పుష్ప గారు? సోయా హల్వా. సోయా హల్వా. మీకండి? గారెలు. సో మీరు గారెలు ఏమైనా ఆలోచిస్తారా కొంచెం వెరైటీగా చేయడానికి, లేకపోతే ఐడియా ఉందా ఏదైనా వెరైటీగా? ఐడియా ఉన్నది. ఏం చేస్తారు? సొరకాయ గారెలు చేస్తాను, మా పాపకి అదే ఇష్టం. మీ పాపకి అవి ఇష్టమా సొరకాయ గారెలు? సొరకాయ గారెలు ఓకేనా నీకు మాన్విక? ఓకే, సో మరి ముందు మీరు చేసేస్తారా? ఓకే ఓకే, మరి సొరకాయ గారెలకు కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. సొరకాయ గారెలు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: సొరకాయ తురుము 1 కప్పు, బియ్య పిండి 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, కొత్తిమీర కొద్దిగా, కరివేపాకు 2 రెమ్మలు, జీలకర్ర 1 టీ స్పూన్, వెల్లుల్లి రెబ్బలు 4, తరిగిన పచ్చిమిరపకాయలు 2, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. ఇందు గారు స్టార్ట్ చేద్దామా? ఏమిటి టెన్షన్ గా ఉందా? రోజు చేసే సొరకాయ గారె, ఐ మీన్ రోజు గారెలు, అప్పుడప్పుడు చేసే సొరకాయ గారెలే కదా కదా? కానీ మీ ముందు చేయలేదు కదా. అలా అమ్మని చేస్తానని ఎగ్జైటింగ్ గా ఉండాలి కదా. ఆవిడ చాలా టెన్షన్ గా ఏదో ఎగ్జామ్ కి వచ్చినట్టు అలా ఉన్నారు. సో ఇందు గారు మొదలు పెట్టండి. బియ్య పిండి. ఓకే, మీ పాప చూడండి ఎంత కూల్ గా కూర్చుందో అసలు, సూపర్ గా. ఆయిల్ హీట్ పెట్టేనా? ఇది సొరకాయ తురుము, కరివేపాకు, ఓకే, పసుపు. మీ ఇద్దరికి పరిచయం ఉందండి ఇందుకే? తను మా మరదలు. ఓ మీ మరదలా, అంటే తమ్ముడు వైఫ్ అన్నమాట. ఓకే, కొన్ని అవి కొన్ని ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, ఓకే, వెల్లుల్లి, ఓకే, పచ్చిమిర్చి, సో కలిపేస్తారా? గ్లౌజెస్ వేసుకొని కలుపుతారా? ఓకే ఓకే, కలిపేసేయండి.
ఇంకొంచెం బియ్యం పిండి కొంచెం వాటర్ కావాలా? ఉమ్. చేపట్టండి ఒకసారి. కొంచెం చాలు. గట్టిగా మాట్లాడు. ఇంట్లో అయితే అది సాఫ్ట్ కదా అది చెప్పండి. ఇంట్లో అయితే బాగా అరుస్తారా? బాగా. మీరు ఒక్క క్వశ్చన్ అడగండి 100 సమాధానాలు చెప్పొద్ది. మరి ఇప్పుడు ఏమిటి ఇలా అయిపోయారు? ఏమో మరి బలవంతంగా తీసుకొచ్చారా? అదే అసలు నేను షాక్ అయిపోతున్నాను తను ఇలా చేయడం. ఇందు గారు మీరు మీ వదిన గారిని షాక్ చేశారు, షాక్ కి గురి చేశారు. ఎందుకలా? ఏమో. టెన్షన్ గా ఉందా? ఇదేనా ఫస్ట్ టైం ఏదైనా ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం? ఇది ఫస్ట్ టైం అయినప్పుడు ఎంత హుషారుగా ఉంటారు అందరు, ఎంత మంది వెయిట్ చేస్తుంటారు తెలుసా ఈ ఆపర్చునిటీ కోసం. ఇంట్లో చాలా యాక్టివ్ తను. అవునా? అసలు మీకే షాక్ అయిపోయిందా? అదే చూసే వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఫస్ట్ తను ఎంత సైలెంట్ గా చూడడం. ఈవిడ ఆవిడే ఒకసారి పై చెప్తండి. ఈవిడ మీ ఇందునే ఆవిడే ఇక్కడికి వచ్చేసరికి ఇలా అయిపోయింది ఆవిడ. అందుకే మీ పాప కూడా సైలెంట్ గా ఉంది. మా మమ్మీయా కాదా అది మీ మాట? కానీ ఇంకా పెద్ద బాంబు. పెద్ద బాంబా? ఆ అమ్మాయి బానే మాట్లాడింది చక్కగా. వంకాయ కర్రీ అడిగింది, క్యారెట్ కర్రీ అడిగింది, గారెలు అడిగింది కదా. అయ్యో సిగ్గేసింది. ఓకేనా? పిండి రెడీ అయిపోయినట్టేనా? సో ఇప్పుడు గారెలు వేసేద్దామా? వాళ్ళు సాంగ్స్ పాడడానికి ప్రిపేర్ అయ్యొచ్చారు. అవునా? పిల్లలిద్దరు సాంగ్స్ పాడతారా? పాడతావా? సో మీరు గారెలు వేస్తూ ఉండండి, ఈలోగా నేను మీ పాపతో పాట పాడిస్తూ ఉంటాను. ఓకేనా? పాడు. ఏం పాట పాడతావు? నీ ప్రేమ కోరే. నీ ప్రేమ కోరేనా? పాడు పాడు. నీ ప్రేమ కోరే చిన్నారులం, నీవు వియారే చందమామలం, గోరు ముద్దయని బాలకృష్ణులం, బాలపైకి చెప్పలేని ఈశ్వరం. ఆలోచించండి ఓ అమ్మ నాన్న, ఏం చెప్పగలం నీకు ఇంతకన్నా. వావ్, ఎంత ముద్దుగా పాడావో. చాలా బాగా పాడావు తెలుసా నువ్వు. డాన్స్ కూడా అంత బాగా చేస్తుంది. అవునా? ఆ ప్లేట్ ఇలా ఇవ్వరా, ఇది తీసేస్తాను. చాలా బాగా పాడింది చక్కగా, ముద్దు ముద్దుగా, తప్పులు లేకుండా. మీ వారేం చేస్తుంటారు ఇందు గారు? కాలేజీలో ఫ్యాకల్టీ. కాలేజీలో ఫ్యాకల్టీ. మీరు? హౌస్ వైఫ్. హౌస్ లో ఫ్యాకల్టీయా? ఇంట్లో ఫ్యాకల్టీయా? అక్కడ వాడెంత లెక్చర్ ఇచ్చినా ఇంటికి రాగానే ఏమి లెక్చర్ వినాల్సిందే కదా. అంటే ఇంకా వాళ్ళకి ఓపిక ఉండదులేండి. అక్కడ లెక్చర్ ఇచ్చి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటికి వచ్చి కూడా లెక్చర్లు ఇచ్చి ఓపిక ఎవరికి ఉంటుంది చెప్పండి. లెక్చర్ వినటం అంటే ఈజీ, చెవులు వదిలేసి ఏదైనా చేయొచ్చు కదా. సో ఎలా టైం పాస్ అండి మీకు ఇంట్లో? మా చిన్న బాబుతో. మీ చిన్న బాబుతోని. ఎంత 6 months? 6 months. ఓకే, బాగున్నాయండి కలర్ఫుల్ గా గారెలు. నీకే ఓకేనా? మీకు ఒక్కడేనండి తమ్ముడు? ఇద్దరు తమ్ముళ్ళ? తిను చిన్న తమ్ముడు, ఆ, పెద్ద తమ్ముడు ఉన్నాడు. సో అయిపోయినట్టేనండి. అయిపోయింది. ఓకేనా? ఎప్పుడెప్పుడు వంట అయిపోతుందా అని వెయిటింగ్ ఆవిడ. ఓకే, సో మరి సొరకాయ గారెలు రెడీ అయిపోయాయండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. సొరకాయ గారెలు తయారు చేసే విధానం: ఒక బౌల్లో బియ్యం పిండి, సొరకాయ తురుము, కరివేపాకు, పసుపు, ఉల్లిపాయ ముక్కలు, జీలకర్ర, కొత్తిమీర, తరిగిన వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో గారెల్లో వత్తుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, సొరకాయ గారెలు రెడీ. ఓకే, మరి సొరకాయ గారెలు తయారీ విధానం చూసారు కదా. సో రాజు గారు, సొరకాయ గారెలు రెడీ వేడివేడిగా. ఓకే, సో ఫస్ట్ పిల్లలకి ఇచ్చేద్దాం. తీసుకోండి. బాగున్నాయండి. ఓన్లీ బియ్యం పిండి యూస్ చేసాం కదా, ఆ టేస్ట్ చాలా క్రంచీ క్రంచీగా. మాన్విక బాగుందా? అందుకే తనకి ఇష్టం. అందుకే తనకి ఇష్టం, చక్కగా తినేస్తోంది. నీకు నచ్చిందా నిఖిల గారే? చాలా బాగుంది. చాలా బాగుంది కదా. యా, కరకరలాడుతూ ఇలాంటివి పెడితే ఆబ్వియస్లీ పిల్లలకి బాగా నచ్చేస్తాయి. సో బాగుందండి ఇందు గారు, టేస్టీగా ఉంది. మీరు మాట్లాడకపోయినా వంట మాత్రం బాగా చేశారు. తను చేసే పని అదే. అంతేనా? ఓకే, సో మరి చూసారు కదండి, చాలా సింపుల్ రెసిపీ. ట్రై చేయండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. కొంతమందికి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కావచ్చు, ప్రెగ్నెన్సీ టైంలో కావచ్చు, లేదా వేరే ఇతర కారణాల వల్ల కావచ్చు,
చర్మం అంతా మామూలుగా ఉన్నప్పటికీ మెడ దగ్గర చర్మం మాత్రం నల్లబడిపోతూ ఉంటుంది. దీనివల్ల కాస్త అసౌకర్యానికి గురవుతూ ఉంటారు. ఇలాంటప్పుడు ఈ నలుపు పోగొట్టుకోవాలి అంటే కొద్దిగా నిమ్మరసం, కొద్దిగా పాలు రెండు కలుపుకుని ఈ మిశ్రమాన్ని మెడ చుట్టూ మృదువుగా మర్దన చేసుకుని ఒక 20 నిమిషాల పాటు అలాగే ఉంచుకుని దాని తర్వాత సున్నిపిండితో కనుక వాష్ చేసుకుంటూ ఉన్నట్లయితే ఈ మెడ దగ్గర ఉన్నటువంటి నలుపంతా కూడా పోతుంది.